ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి అష్టోత్తర శత కలశాభిషేకం. అప్పలాయగుంట టీటీడీ ఆలయంలో ఉత్సవ సౌగంధం. వేగవంతంగా చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు. తిరుపతిలో అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ జేఈఓ శరత్. జూలై 31లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో కుంభాభిషేకం. స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తజనం. ఘనంగా ముగిసిన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ జాతర. తిరుపతిలో అమ్మవారి విశ్వరూప సందర్శనం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా వెలుసలుతున్న ఈ ఆలయంలో ప్రతి నెల 2వ బుధవారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం బహుళపక్షం ఏకాదశి తిథి నాడు 2వ బుధవారాన్ని పురస్కరించుకుని అప్పలాయగుంట క్షేత్రంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, కంకణ పూజ, కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ పూజలను జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అష్టోత్తర శతకలశాభిషేకాలను నిర్వహించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలై 31వ తేదీలోపు పూర్తి చేయాలని టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన బుధవారం భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికాబద్ధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు చేయనున్న విభాగాలు, గదులు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు తదితర అంశాలను స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి ఫ్లోర్లోని గదుల వారీగా ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్వర్క్, వైద్య పరికరాలు, వైద్యులు, రోగుల అవసరాలకు అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలను లేఅవుట్ ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2వ అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన ప్రతి గదిలో రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తరువాత శాఖల వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేఈఓ ఇంజనీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం, ఈఈ సుమతి, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. సుమారు 28.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో గండి క్షేత్రాన్ని పునర్నిర్మించిన సందర్భంగా ఈ ఉత్సవాలను మే 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మే 12వ తేదీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గండి క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర కలశాభిషేకంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొని భక్తి పరవశంతో తన్మయులయ్యారు. కుంభాభిషేక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ నుంచి 8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలిన వారిని కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికీ మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. కడప జిల్లాలో ఆలయ కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. 8 ప్రధాన ఆలయాలకు వేశాం, ఇంకా మిగిలిన వాటికి కూడా వేయడం జరుగుతుంది. ఇంకా కూడా మన కడప జిల్లాలో అనేక ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం. ఇటీవల ఒంటిమిట్ట టీటీడీ తరఫున అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారానే ఈ యొక్క వీరాంజనేయ స్వామి, అలాగే పొలతల ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇవి కాక ఈ జిల్లాలో ప్రతి చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయం వరకు ఎంత నిధులు అవసరమున్నా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఆలయాన్ని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. మంచి సదుపాయాలతో సేవ చేసే భాగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకి అందించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మాలకి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. శ్రీ గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనంతో తిరునగరం పరవశించింది. ఊరుకొక రూపంలో
1000 నామాలతో, 1,00,000 సద్గుణాలతో, కోటి కళ్ళతో మానవాళిని కాచి కాపాడే తల్లి శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అమ్మవారి చెంపనరుకుడు విశ్వరూప సందర్శనం భక్తజన సందరంగా సాగింది. వారం పాటు వివిధ వేషధారణలతో జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం విశ్వరూపం రోజు బంకమట్టితో ఆలయంలోని ఒడిబాల స్తంభం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారి బృహత్తర ముఖారవిందానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ఆ మట్టిని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయం. అనువంశిక ఆచారంగా వస్తున్న ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి ఉదయం కైకాల వంశస్థులు పేరంటాల వేషాన్ని ధరించి పంబలి వాయిద్యాల నడుమ చాటు మండపం వద్దకు వెళ్లి ఆ తర్వాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడి నుండి పెరంటాల పూజలు అందుకొని నేరుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపను నరకడంతో గంగజాతర మహోత్సవం సంపూర్ణంగా ముగిసింది. నంద్యాల పట్టణం జై హనుమాన్ స్మరణలతో మారుమోగింది. అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమాన్ శోభాయాత్రను వైభవపేతంగా నిర్వహించారు. గదాధారిగా ఉన్న హనుమాన్ దివ్య విగ్రహమూర్తిని సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా పురవీధులలో శోభాయాత్ర భక్తుల సంభరితంగా సాగింది. మహిళలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని పూర్తి చేశారు. అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, సంజీవి తెచ్చినాడు సారె హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, సంజీవి తెచ్చినాడు సారె హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖమండపంలో చక్కటి వేదికపై సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేశారు. విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, సంకల్పం, పాద ప్రక్షాళన, నూతన వస్త్ర సమర్పణ జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సుమారు 4 శతాబ్దాల చరిత్ర గల ఈ పురాతన దేవాలయంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారు స్వామివారిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారి శోభాయాత్ర కోలాహలంగా జరిగింది.
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ స్వామివారికి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇక ఇటు అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారికి, ఉపాలయంలోని సీతారామలక్ష్మణులకు అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై హోమక్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి గీతాలాపన, మేళతాళాల నడుమ ఉరవకొండ వీధుల్లో స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని శ్రీ కోడూరు ఆంజనేయ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ నేపాల్ పశుపతినాథ ముక్తినాథ దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా సింధూర శోభిత శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు అభిషేకాది ఆరాధనలు, ఆకుపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తిగా స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురంలోని శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామివారి భారీ మూర్తికి, శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు అర్చకులు విశేషంగా పూజలను నిర్వహించారు. భక్తులు స్వామివారి జన్మదినోత్సవాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. జిల్లాలోని మడుపల్లి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి కరెన్సీ నోట్లతో విశేష అలంకరణలు చేశారు. ఆలయాన్ని స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కదలి ఫలాలతో సుందరంగా అలంకరించారు. గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళమూర్తిని కరెన్సీ నోట్లు, కదలి ఫలాలు, తమలపాకులతో అత్యంత రమణీయ అలంకరణలతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని శ్రీ చాలీస అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వడమాలలను అలంకరించి తమలపాకులు, సింధూరంతో సహస్రనామార్చనలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత అభయాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తిరుచిపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం కాణిపాకం క్షేత్ర వీధుల్లో ఉత్సవమూర్తులకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. స్వామివారి సింధూర శోభిత దివ్యమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఆపై స్వామివారికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. జయ హనుమాన్
ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे। ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ముందుగా స్వామివారి దివ్య ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కలశ స్థాపన గావించి హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి వేదమంత్రోచ్చరణలు సహస్రనామార్చన యుక్తంగా 1,00,000 మల్లెల అర్చన మంగళప్రదాయకంగా జరిగింది. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మల్లెల అర్చనలో పాల్గొన్నారు. శరణు శరణు విభీషణ వరద శరణు శరణు విభీషణ వరద శరధి బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద శరధి బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ ఆహారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర ఆహారతలు అందజేశారు. మంత్రాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాత ఊరులోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా కొండాపురం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తీసుకొచ్చారు. ఎంతో వైభవంగా సాగిన ఆంజనేయ స్వామివారి ఊరేగింపులో భక్తులు కాషాయ జెండాలను ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరేగింపు ఆద్యంతం జయ జయ శ్రీరామ, జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో మారుమోగింది. చిత్తూరు నగరం తేనెబండలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా రామభక్తుడు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు ప్రత్యేకంగా పుష్పమాలలతో అలంకరణలు చేశారు. ఆపై స్వామివారికి వడమాలలను, తమలపాకుల మాలలను అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని వెన్నకృష్ణుని రూపంలో అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుది
దిగొని దేవతలు కొనియాడేరయ్య అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.